ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూతుకు 400-500 మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గర నుండి ప్రోత్సహిస్తూ. పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది, 15 బూతులు, ఒక్కొక్క బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు, ఈ 700 మంది పోలీసులు. ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7-8 వేల మంది. అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపురెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్, కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం. ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపలికి వెళ్లకుండానే, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్ వైపుకు వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా, న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం, బెదిరించడం, భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం.